విస్తృత స్థాయి సమావేశానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు నియోజకవర్గ పార్టీని నడిపించేటువంటి నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జవసత్వాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ వస్తానే సోదరుడు పవన్ కుమార్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం ఎందుకు పెట్టాడని అడిగినాడు. ఈ విస్తృత స్థాయి సమావేశము నాకు టైం ఉండో డబ్బు ఎక్కువయ్యో పెట్టను ఎప్పుడు నేను. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి కష్టాలు, నాయకునిగా నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు బహుశా ఈ ఉమ్మడి జిల్లాలో ఏ నాయకునికి వచ్చిండదు, ఏ తెలుగుదేశం పార్టీకి వచ్చిండదు. వేరే నియోజకవర్గాలు అన్ని రకాలైనటువంటి సంక్షోభాలు వచ్చిన ఎదురొడ్డి నిలబడి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు జెండా నిలబెట్టి నన్ను నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలన్నా, కదిరి నియోజకవర్గ ప్రజలన్నా కృతజ్ఞతా భావంతో నేను ఉన్నాను. ఎప్పుడు కూడా వాళ్ళకి ఈ నియోజకవర్గంలో ప్రజలకు మనం పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతోనే పనిచేస్తూ ఉన్నాను. బహుశా 18 నెలల కాలంలో మొదట్లో ఒక 8 నెలల్లో 10 నెలల్లో మధ్యలో నేనే తక్కువ టైం ఇచ్చిండొచ్చు మీకు. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం మన నల్లజరు మాబోన్ వస్తే చెప్పినా నేను అందరికీ విడమని చెప్పలేను. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇంకా కొద్దిగా కలుపుగోలుగా ఉండాలంటే సూక్ష్మంగా నేను అర్థం చేసుకొని నేనే కరెక్ట్ చేసుకున్నాను. అంత మాత్రాన్ని నేను ఓడిపోయినా ఎప్పుడు అనుకోలే. ఉదయం పూట కూడా నేను ఎప్పుడన్నా రాని వదిలేయండి, కూర్చోబెట్టండి అంటున్నా. నేనేమి తక్కువైనట్టు కాదు. అది మీకోసం నేను తగ్గాల్సినటువంటి అవసరం, నేను ఇంకొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం కావచ్చు, మీకు నొప్పించే పని నేను వదిలేయడం కావచ్చు, నా బాధ్యతగానే నేను భావిస్తూ ఉన్నాను. అందుకని మీరు గడిచిన 2-3 నెలలను చూస్తే మీ మీద ఆంక్షలు లేవు, ఏ టైంకి వచ్చినా మాట్లాడుతున్నా. ఆదివారం ఒక రోజు అడుగుతాను, అది కూడా ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేసుకోవాలా, నా ఆరోగ్యం చూసుకోవాలి. ఆ ఒక్క రోజులో కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు పని పడితే మళ్ళీ పని చేస్తూ ఉన్నా, తప్పించుకోవాలి. కానీ ఇప్పుడు మండల నాయకులందరినీ మాట్లాడించమన్నా, కన్వీనర్లని, క్లస్టర్ ఇన్ఛార్జ్ని. వీళ్ళు 18 నెలల కాలంలో